నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక ఆడపిల్లగా లేదా చట్టాన్ని నమ్మే ఒక వ్యక్తిగా, భారతదేశంలో పుట్టిన ఒక పౌరురాలుగా కొన్ని విషయాలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మన చట్టాల్లో మార్పులు ఎలా వస్తాయి? మార్పులు రాకుంటే ఇలాంటి మూర్ఖులు, వెధవలు ఎలా మారుతారు? తప్పు అనే దానికి తగ్గన శిక్ష పడకుంటే, లేదా ఆ తప్పును క్షమా భిక్ష పేరుతోటి తగ్గిస్తుంటే తప్పు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారే తప్ప ఆ తప్పును తప్పు అని తెలుసుకోలేకపోతున్నారే అనే ఒక బాధ కలిగింది ఈ మధ్యకాలంలో వచ్చిన 2 తీర్పులను విన్న తర్వాత. ఇక్కడ చట్టాలను గౌరవించాలి, న్యాయస్థానాలు ఏం చెప్తే అదే ఫైనల్, దాన్ని ఎవరు విమర్శించకూడదు. ఇక్కడ విమర్శించట్లేదు, నేను ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నా. అది అర్థం చేసుకోవాలి. ఆవేదనకు విమర్శకు చాలా తేడా ఉంటుందండి. తప్పు చేయకపోయినా తప్పు జరుగుతున్నట్టు క్రియేట్ చేసి మాట్లాడటం విమర్శించడం అయితే, తప్పుకు తగిన శిక్ష పడనప్పుడు రేపు ఇలాంటి మరో తప్పు జరగొచ్చేమో, అది మారితే బాగుండు అని కోరుకోవడం ఆవేదన. మనందరికీ తెలుసు, కలకత్తా ఆర్జికర్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ విషయం. ఎంత పాశవికంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు. సిబిఐ అన్నారు, అక్కడ పోలీసులు, అక్కడ ప్రభుత్వం ఏం చేసింది తెలుసు? కట్ చేస్తే జీవిత ఖైదు శిక్ష, 50,000 జరిమానా. సార్, ఒక ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత అన్నలతోటి కన్న తండ్రితోటి కూడా అతి చనువుగా ఉండదు. వాళ్ళు చెయ్యేసినా కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటిది పీజీ చదివి డాక్టర్గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అని తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఆలోచించిన ఒక అమ్మాయి ఒక కామాంధుడి చేతిలో బలైపోతే, కామాంధుల దీని వెనక ఉన్న పూర్తి వివరాలు అయితే ఇప్పటిదాకా రాలేదు. సిబిఐకి ముందే అక్కడ పోలీసు వాళ్ళు అక్కడున్న ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో వాటన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తెలుసు. సరే, దొరికినోడికైనా నిజంగా బ్రతికే హక్కుందా? అలాంటోడికి బ్రతికే హక్కుందా? జైల్లో 3 పూట్ల తిండి పెడతారా? ఎందుకు సార్ అలాంటి వాళ్ళకు ఉరిశిక్ష వేయరు? ఉరిశిక్ష వేయకుంటే ఈయన్ని చూసి ఏముందిలే, ఒక పిల్లని ఇష్టం వచ్చినట్టు అనుభవించి ఇష్టం వచ్చినట్టు చంపేస్తే 3 పూట్ల జైల్లో కూర్చోబెట్టి పెడతారు. ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు చికెన్ మటన్ పెడతారు. బయట ఉండేదేందో ఆ జైల్లో గడుపుతాం అనుకొని వెళ్ళడం తప్ప మారాలి. అమ్మో, ఆడపిల్ల మీద చేయేస్తే నడి రోడ్డు మీద ఉరిదిస్తారు రా బాయ్. అసలు మనం తాగి చేసినామా, మత్తులో చేసినామా, లేకపోతే తెలియక చేసినామా, ఇవేమీ ఆలోచించరు. ఆడపిల్లను ముట్టుకుంటేనే ప్రాణం తీస్తారనే భయం లేకుంటే ఎలా సార్? ఆడపిల్లగా ఇది నా ఆవేదన. ఇక మరొక సంఘటన, ఇది కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, వరంగల్కి సంబంధించింది. వరంగల్లో సంచలనం సృష్టించిన కేసు ఇది. సయ్యద్ నతీక్ హుస్సేన్ ఒక పూజారిని, సత్యనారాయణ శర్మ అనే 65 ఏళ్ళ పూజారిని ఒక సాయి మందిర్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన్ని భక్తికి సంబంధించిన పాటలతో నిత్యం పూజలు చేసేటోడు. దేవాలయ సమీపంలో ఉన్న సయ్యద్ నాతిక్ హుస్సేన్, అతనికి ఈ శబ్దం వల్ల ప్రశాంతతకు భంగం కలుగుతుందని పూజారిని కొట్టి చంపేసిండు. బాగా గాయాలయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. 2018లో జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈయనకు శిక్ష వేసిండ్రు. అది ఏంటి అనంటే యావజ్జీవ శిక్షతో పాటు 15,000 జరిమానా. ఏంటి సార్, ఈ భారతదేశంలో మైకులు పెట్టి నమాజులు వినిపించినా తప్పులేదు, మైకులు పెట్టి చర్చిల్లో ప్రార్థనలు వినిపించినా తప్పులేదు, కానీ భక్తి పాటలు పెట్టుకుంటే తప్పని ఒక మతోన్మాది 65 సంవత్సరాల ఒక పెద్ద ఆయనను పాశవికంగా చంపేస్తే యావజ్జీవ శిక్ష. ఇలాంటి వాళ్ళకు బ్రతికే హక్కు ఉందా సార్? ఇలా యావజ్జీవ శిక్షలో, లేకపోతే తర్వాత దీన్ని ఇంకా క్షమాభిక్ష పేరుతో తగ్గించుకుంటూ వస్తే ఇలాంటి మతోన్మాదులను ఎలా అడ్డుకట్ట వేయగలం? చట్టాలు చాలా ఉన్నాయి సార్. ఈ దేశం చాలా గొప్పది. క్షమించే గుణం ఉన్న భరతమాత నిజంగా గొప్పదే. కానీ ఎవరిని క్షమించాలి? ఆడవాళ్ళ మీద చేయేస్తున్న వాళ్ళనా? మతం పేరుతోటి కనీసం వాళ్ళ వయస్సు కూడా చూడకుండా పాశవికంగా చంపేస్తున్న వాళ్ళనా? ఎవరిని సార్ క్షమించాలి? ఈ దేశపు తిండి తింటూ ఈ దేశం మీద విషం కక్కుతున్న వాళ్ళనా? ఈ దేశంలో రాజకీయ నాయకులుగా ఉంటూ పాలస్తీనానో పాకిస్తానో నినాదాలు చేస్తున్న వాళ్ళనా? బంగ్లాదేశ్లో ఊచకోతకు గురవుతుంటే మాట్లాడని వాళ్ళు భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదని మాట్లాడే వాళ్ళనా? ఎవరిని సార్? ఎందుకు క్షమిస్తున్నాం?
ఈరోజు క్షమాభిక్ష కోరుకోవాల్సిన చాలామంది శిక్షలు అనుభవిస్తుంటే ఎలాంటి క్షమాభిక్ష లేకుండా మరణానికి చేరువ కావాల్సిన వాళ్ళు బ్రతికిపోతున్నారు. ఎప్పుడు మారుతాయి ఈ చట్టాలు? ఎప్పుడు మారుతాయి? చాలా 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 బాధగా ఆవేదనతో అడుగుతున్నాను. ఆడపిల్ల బ్రతకాలి అనంటే ఏవేవో చట్టాలు వచ్చినప్పుడే కాదు, ఆ చట్టాలు అమలైనప్పుడు సార్. దిశ తర్వాత కొన్ని చట్టాలు, నిర్భయ తర్వాత కొన్ని చట్టాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు అమలవుతున్నాయి? వాటి తర్వాత అంతకంటే క్రూరంగా అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక నిర్భయ కేసులోనో ఒక దిశ కేసులోనో ఎన్కౌంటర్ చేస్తే సరిపోతుందా? ఎన్ని సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ చావుకు ప్రతీకారం తీసుకోవడం కోసం ఈ మెట్టు కాకపోతే ఆ మెట్టు అంటూ ఎన్ని కోర్టులు ఎక్కాలి సార్? తమ కూతురు ఏం పాపం చేసిందని చనిపోయింది అని ఆ తల్లిదండ్రుల ప్రశ్నకు సమాధానం ఏంటి సార్? తమ కూతుర్ని చంపినోడు ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడు, ఇంకా ఈ భూమి మీద ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా 3 పూట్ల జైల్లో కూర్చొని మెక్కుతున్నాడు అని తెలిస్తే తల్లిదండ్రుల ఆవేదన ఏంటి సార్? మతం పేరుతో మతోన్మాదులుగా మారి పాటలు పెట్టారు, పూజలు చేస్తున్నారని చంపేస్తూ ఉంటే, విగ్రహాలను కాలదోస్తూ ఉంటే, అపచారాలు చేస్తూ ఉంటే, వాళ్ళకు శిక్షలే చిన్నవిగా ఉంటే ఈ మతోన్మాదుల్ని ఎలా అడ్డుకోవాలి సార్? ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? ఆలోచించండి. ఎందుకు ఈ 2 తీర్పుల గురించి విన్న తర్వాత ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని ఎవ్వరూ మాట్లాడకూడదు, గౌరవించాలి. కానీ ఆవేదనను అయితే వ్యక్తం చేసే హక్కు ఉంటుంది కదా. బాధను వెలిపించుకొని ఇలా జరుగుతున్న దాని మీద మార్పు కోసం ప్రయత్నించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. దాంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. నేను చేసిన ప్రయత్నం కరెక్ట్ అంటారా, తప్పంటారా? మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయికి కళకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి. పంపించేటప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండేటట్టు పంపించండి. జై హింద్, జై భారత్.